తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించిన బెంగాలీ నటి రచనా బెనర్జీ అక్కడ రాజకీయాల్లో చరిత్ర సృష్టించింది. తొలి ప్రయత్నంలోనే మరో నటి బీజేపీ అభ్యర్థి లాకెట్ చటర్జీపై 70,000 ఓట్ల మెజార్టీ తేడాతో విజయం సాధించి వార్తల్లో నిలిచింది. బెంగాలీలో సుమారు 200 వరకు చిత్రాల్లో నటించిన రచన ఒడియాలోనూ ఎక్కువ సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ నటించింది. తెలుగులో ఈవీవి సత్యనారాయణ దర్శకత్వంలో జేడి చక్రవర్తి హీరోగా వచ్చిన నేను ప్రేమిస్తున్నాను అనే చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది రచనా బెనర్జీ. ఇక్కడ 12 పైగా చిత్రాలు చేసింది. వీటిలో చిరంజీవితో బావగారు బాగున్నారా, బాలకృష్ణతో సుల్తాన్ వంటి సినిమాలతో పాటు కన్యాదానం, పిల్ల నచ్చింది, ఎస్వి కృష్ణారెడ్డి, అభిషేకం చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. తెలుగులో చివరగా 2002లో వచ్చిన లాహిరి లాహిరిలో సినిమాలో సుమన్ సరసన నటించి రచన ఆ తర్వాత తెలుగులో కనిపించలేదు. తన రాష్ట్రంలో సినిమాలు, టీవీ షోలతో బిజీ అయింది. దీదీ నెంబర్ 1 అనే టెలివిజన్ షోతో పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా అద్భుతమైన పేరు తెచ్చుకున్న రచన 2-3 నెలల క్రితమే సీఎం మమతా బెనర్జీ సమక్షంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరి సంచలనం సృష్టించింది. ఆ వెంటనే వచ్చిన లోక్సభ ఎన్నికల్లో హుగ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి నిలిచింది. తన ప్రత్యర్థి బీజేపీ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ లాకెట్ చటర్జీపై 70,000 ఓట్ల మెజార్టీతో గెలవడం విశేషం.